అందరికీ నమస్తే. ఇది రేగి చెట్టు. ఇది గిట్ట రేగి చెట్టు అంటారు. అడవిలలో దొరుకుతుంది. చిన్న రేగి పండ్లు చిన్న పిల్లలకు పెద్దలకు అందరికీ చాలా ఇష్టం. ఇది సంక్రాంతి వచ్చింది కదా, ఇప్పుడు రేగి పండ్ల కాలము. అయితే బొబ్బమ్మలు చేస్తే కూడా సంక్రాంతికి పనిస్తాయి. అయితే ఇది కొట్లలో కూడా దొరుకుతాయి అప్పలు. ఆ అప్పలు తెచ్చుకొని తింటే కూడా షుగర్కి, ఆరోగ్యానికి, కాళ్ళ నొప్పులకు తక్కువ అవుతున్నాయి. ఇప్పుడు తెచ్చుకొని తింటున్నారు ఇంకా దొరుకుతాయి. ఇది చాలా మంచిది. ఇది హైబ్రిడ్ కాయలు ఇట్లా కావు, గంగరేగి పండ్లు కావు. ఇది చిన్న రేగి పండ్లు అందరికీ ఇష్టము. వాళ్ళకి కూడా చాలా పనిస్తుంది కట్టే. ఇది గొడ్డల కామలకు కూడా పెద్దగా ఈ చెట్లు లాగుంటే కింద చెట్టు కొట్టి అది గొడ్డల కామ కూడా చేసుకోవచ్చు. రోడ్ని కూడా చేసుకొని తినొచ్చు. ఇది మళ్ళా పొడి కూడా కొట్టుకోవచ్చు. వెల్లిపాయలు వేసి 2 రొట్టెకాయలు వేసి ఎండబెట్టి పిసికి ఎండబెట్టుకొని పొడి కొట్టుకుంటూ కూడా వేయి నొప్పులకు, కాళ్ళ నొప్పులకు చాలా మంచిది. ఇది రేగిపండ్ల చెట్టు, గిట్ట రేగిపండ్ల చెట్టు. ఏడన్నా అడవిలలో ఊళ్ళలో దొరుకుతూనేమో తెచ్చుకొని ఉపయోగించుకోండి. లేదంటే పొట్లు లప్పలు దొరుకుతాయి, తెచ్చుకొని తినండి. ఆరోగ్యానికి మంచిది.